క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలంటి వారికి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మల ఆరాధన యోధా సింహం ధ్వని పరిచర్య తరపున కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు. అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. మీరు గమనించండి, ఈ పరిశుద్ధ దినములో ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ఐక్యతను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రాముఖ్యంగా మనము చెప్పుకోబోయే ధ్యానాంశము మనకందరికీ తెలిసినట్టి అంశము. ప్రియులారా, ఇది మొదటి మెట్టు అనేది మనము అర్థం చేసుకోవాలి. పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఇది మొదటి మెట్టు. దేవునితో సహవాసము చేయాలి అని అంటే ఇది మొదటి మెట్టు. దేవునితో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన రాజ్యంలో మనము ఉండాలి అనే వారికి ఇది తొలి మెట్టు, మొదటి మెట్టు. సో కాబట్టి మనమందరము కూడా ఆయన రాకడలో మనమందరము సిద్ధపడి ఉండాలి. ప్రియులారా, గమనించినట్లయితే మన దానాంశం ఏంటి అంటే పాప క్షమాపణ. మన అంశం పేరేంటి? పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ అనేది చాలా విలువైంది. ఈ లోకంలో మనం ఎక్కడైనా పరిశీలన చూసినప్పటికీ కూడా క్షమించే గుణం అనేది చాలా అరుదు. ఒకవేళ వాడు క్షమించాడు అని అంటే మళ్ళీ రెండో రోజున యథాస్థితి యథమాలైపోతుంది. ఈ భూప్రపంచంలో నువ్వు ఎక్కడ వెతికినా క్షమించేవాడు ఒక్కడ ఉండడు. ఉన్నారా? నువ్వు ఈ భూప్రపంచంలో ఎక్కడ వెతికినా సరే, ఏ మూలలో నువ్వు, ఏ రాష్ట్రంలో, ఏ దేశాల్లో నువ్వు వెతికినా క్షమించేవాడు అనేది ఒక్కడ ఉండడు. క్షమాపణ అనేది చాలా విలువైనది, చాలా శక్తివంతమైనది. ఆ గుణం ఎవరిలో ఉంటుంది అంటే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఎవరికి సాధ్యమైందంట? ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు వారికి మాత్రమే సాధ్యం. ఇంకెవరికి సాధ్యం కానే కాదు. ఈరోజు మనం ఇలా ఉన్నాము అని అంటే ఆయన పెట్టిన భిక్ష. ఏంటా భిక్ష? చెప్పాలి. ఏంటని పెట్టిన భిక్ష? క్షమాపణ భిక్ష. ఆయన క్షమిస్తేనే ఈరోజు నీవు నిలబడగలిగిన వాడుగా ఉన్నావు. ఆయన క్షమాపణ అనేది మన మీద లేకపోతే మనం ఏమైపోతామో మనకే తెలియదు. ఎందుకంటే మనము నీటి మీద బుడగ లాంటి జీవితాలు, మన ఆవిరి వంటి జీవితాలు, గట్టి పువ్వు లాంటి జీవితాలు మనవి. ఆ గట్టి పువ్వు ఎండ ఒక్కసారి గట్టిగా వేసింది అనుకోండి, ఆ పువ్వు ఏమైపోద్ది? వాడిపోయింది. అటువంటి జీవితాలు మనకి దేవుడు ఆయన పెట్టిన భిక్షలో, క్షమాపణ భిక్షలో మనం ఇలా బ్రతుకుతున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. పాపాన్ని క్షమించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఎదిగినా దొరకడు. ఆ ఏకైక దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు,
అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు ఎవరై అంటే ప్రభైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన ఒక్కడే క్షమించగలరు. ఆయన సిలువలో యాత్ర చేస్తూ 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 ఆయన సిలువ వేసిన తర్వాత ఆ సిలువ మీద ఉండి ఒక మాట అన్నాడు. తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప త్యాగమైన మాటను ఒకసారి ఆలోచన చేయండి. తెలిసి తప్పు చేసిన వారిని, తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని హింసించి దూషించి అతను తల మీద ముళ్ళు కిరీటం పెట్టి బళ్ళతో పొడిచి కొరడాలతో 1 దెబ్బ 40 దెబ్బలు కొట్టి సిలువ మోయించి సిలువ వేసి, అయినప్పటికీ కూడా అంతా తెలుసు వాళ్ళందరికీ, అయినా కూడా చిత్రహింసలు పెట్టినట్టు అక్కడ ఉన్న ఆ ప్రజలందరినీ కూడా ఏం చేశాడు చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. అలా అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇవాళ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కొట్టడానికి వెళ్ళాడు అనుకోండి, ఇక వాడిలో వచ్చే కోపం అంత ఎంత తక్కువ. వాడిని ఏదో ఒకటి పాడు చేయాలి, ఏదో ఒకటిని నాశనం చేయాలని చెప్పి ఉద్దేశంతో పగతో రగిలిపోతూ ఉంటాడు. పగ మండిపోతాయి, ఇక కడుపులో మండిపోతాయి. ఎప్పుడు నరికేయాలా, ఎప్పుడు చంపేయాలా, ఎప్పుడు ఇటు తలకాయ పగల కొట్టాలా, ఎప్పుడు ఇటు కాలు చేయి ఎరగొట్టాలా అని చెప్పి పన్నాగం పడతా ఉంటాడు. కానీ ప్రభువుకి అటువంటి దుర్దేశాలు ఏమీ లేవు. అంత కఠినమైన మనుషులు, హేళన చేసినట్టు మనుషులు, కొరడాలతో కొట్టి చిత్రహింస చేసినట్టు మనుషులు, తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక ఏమి తెలియదా వాళ్ళకి, వారిని క్షమించు. ఏం తెలీదా వాళ్ళకి? ఏం తెలీదా? పాపం నోట్లో ఏలు పెడితే కొరతరన్నమాట. వాళ్ళ భూప్రపంచంలో తెలియదా వాళ్ళకి? నేను పాపం చేస్తున్నాను సంగతి తెలీదా? దురాలోచనతో ఉన్నానన్న సంగతి వారికి తెలీదా? నేను నరహత్య చేస్తున్నాను, నేను దొంగతనం చేస్తున్నాను, నేను వ్యభిచారం చేస్తున్నానని విషయం వాళ్ళకి తెలీదా? తెలిస్తే ఒక వ్యక్తి, ఒక అధికారి ఏం చేస్తాడు చెప్పండి? దండిస్తాడు, శిక్షిస్తాడు. కానీ దేవుడు దండించలా, శిక్షించలా. అమ్మా, నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువంటి క్షమించే దేవుడి దగ్గరికి నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి వినయముతో విధేయతో ఉండాలి. అలా ఉంటున్నారా? ఎవ్వరు ఉండట్లేదు. నీకు అక్కడ బంప్ ఆఫర్ వస్తుందానంటే ఎగేసుకొని పరిగెత్తుతావు. తీరా చూస్తే 10 మందిలో ఒక్కడికే పోతుంది, మిగతా 9 మంది వెనక్కి తిరిగి వస్తారు. కానీ దేవుడి దగ్గర అలా కాదు. ఆఫర్ మీద ఆఫర్ ఏంటి అంటే నీ పాపాన్ని క్షమించే దేవుడు ఆయన. హల్లెలూయా. అది బంప్ ఆఫర్. అది ఇవాళ ఎంతో మంది యాగాలు చేస్తూ ఉన్నారు, యాత్రలు చేస్తూ ఉన్నారు, నియమాలు పాటిస్తూ ఉన్నారు, వ్రతాలు చేస్తూ ఉన్నారు, అనేకమైన పరిస్థితులు చేస్తూ ఉన్నారు. మంచిగా ఉన్న జుట్టుని గుండు చేసుకుంటున్నారు కొంతమంది. ఏమంటే బోడి చేసేసుకుంటున్నారు కొంతమంది. ఆ యాగాలని, ఈ యాత్రలని, ఆ జాగారాలని, ఈ వ్రతాలని చెప్పి ఏవో చేసేస్తా ఉన్నారు. దేనికై అంటే
పుణ్యం కోసమో, పాపం పోవాలని పరిహరించబడాలని కోసమో, లేకపోతే స్వర్గానికి వెళ్ళాలని కోసమో ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. అది శాశ్వతంగా ఆయనతో రాజ్యంలో ఉండాలనుకున్నవారు ఎవరైనా సరే క్షమించగలిగినట్టు దేవుడు, ఏకైక దేవుడు ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన దగ్గరకు వస్తే ప్రతి పాపాన్ని క్షమిస్తాడు. ఒకటి యోహాను రాసినటువంటి పత్రిక ఒక మాట మనం చదువుకున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ మాట మనం చదువుకుందాం. ఆ మాట మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 7వ వచనం అనుకుంటుంది. యోహాను రాసినట్టు మొదటి పత్రిక అనుకుంటా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏమనంటున్నాడు ఇక్కడ? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎంత గొప్ప దేవుడు అంటే చూడండి. కాబట్టి మనమందరము కూడా ఆయన దగ్గరికి వస్తే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం పవిత్రులుగా చేయటానికి ఆయనకున్న మొదటి లక్షణం గుణం ఏంటి అంటే క్షమాపణ భిక్ష. నిన్ను క్షమిస్తేనే కానీ ఆ పాపం పోదు. అందుకనే ప్రభు ఏమనంటున్నాడంటే ప్రతి పాపం నుంచి నిన్ను ఆయన రక్తముతో కడిగి నిన్ను పవిత్రుగా చేయును. ఆయనలో ఉన్న గొప్ప విశేషం ఏంటి అంటే ప్రతి పాపం నుండి నిన్ను, ప్రతి శాపం నుండి నిన్ను విమోచన చేస్తాడు. ఆయన క్షమించే గుణం ఆయనలో ఉంది కాబట్టి నీ పాపాన్ని క్షమిస్తున్నాడు. మార్కు సువార్త 2:9 ఏమనంటున్నాడు? ఒక పక్షవాయువు గలవాడు, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వస్తే ఏం చేసేది చెప్పండి? ఆయన పాపములను క్షమించిన వాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం మనం చదువుకున్నాం మాట. మార్కు సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములను క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీవు పరుపెత్తుకుని నడవమని చెప్పుట సులభమా అన్నప్పుడు, అయితే పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి
నీవు పరిపెత్తుకొని ఇంటికి పోమని నీతో చెప్పుచు అనెను. ప్రియులారా గమనించండి, దేవాతి దేవునికి ఆయనకి అధికారం కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఒక పశువాయి గల వాడిని పాపమును క్షమించబడి ఉన్నామని చెప్పుట సులభమా, లేచి నువ్వు పరిపెత్తుకున్నాడమని చెప్పుట సులభమా? ఈ రెండిటిలో ఏది సులభం? లేచి నడవాలంటే వీడికి ఎంతో టైం పట్టింది. అదే ఒక మాట చెప్పగానే ఏమవుతుంది అంటే దేవుల్లో ఉన్న మాటలో ఉన్న శక్తి అసమంటుంది. ఆయన అధికారం కలిగినట్టు వ్యక్తి అయిన, సర్వము ఎరిగిన వ్యక్తి, అధికారం కలిగినట్టు వ్యక్తి అయినా, సర్వశక్తిమంతుడైన దేవుడైనా, సర్వాంతరాన్ని కలిగినట్టు దేవుడైనా. పిల్లరా చూడండి, ఆ పక్షవాయు గల వాడిని ఏమన్నాడు చెప్పండి? నీ పాపములను క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అంతే. ఆయన మాటలో ఉన్న స్వస్థత, ఆయన మాటలో ఉన్న శక్తి అంత శక్తివంతమైంది. పక్షవాయు గల వాడినంటే వాళ్ళ రోజున ప్రియులారా గమనించండి, వాడికి కాలో చేయో పడిపోయింది, నడవలేదు, మూతు వంకరైపోయింది, కాలు చేయి పడిపోయి మూతు వంకరైపోయి కళ్ళు కనపడక పరిస్థితులు చాలా పరిస్థితులు అయిపోతాం. అటువంటి భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ రోజున యవనస్తులే పాడైపోతున్నారు. కారణం ఏంటి? వారు బలహీనులైపోతున్నారు. వారు బలహీనులైపోవడం కారణం ఏంటయ్యా అంటే, వాడిలో చేస్తున్నట్టు ఆ క్రియ పాపం అనేది వాళ్ళు పనిచేసి ఏం చేస్తూ ఉందనంటే వాడి కాళ్ళు చేతులు సమస్తము కూడా ఏమైపోతున్నారు? బలహీనమైపోయి ఏమైపోతున్నారు చెప్పండి? మూతు వంకరైపోయి, కాలు చేయి పడిపోయి, యవ్వన బిడ్డ ఎంత అవస్థ పడుతున్నాడు, ఎంత శాపాన్ని అనుభవిస్తున్నాడంటే కూతుకాతి ఒక్క. అరే నువ్వు ముందు తాగమాకరా అంటే మా తెలిసిన అలవాయి అనేవాళ్ళు ఎంతమంది? అరే అవయవాలన్నీ కూడా పాడైపోతేరా తాగమాకరా అంటే వీడు ఇంకా చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పే కొద్దికి వాడు ఇంకా రెచ్చిపోయి ఇంకా చేస్తూ ఉంటాడు. ఆ తదుపరి ఏం జరుగుతుంది? చివరికి అది పక్షవాతాలు చేస్తూ ఉంటాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, లివర్లు పాడైపోతా ఉంది, కాబట్టి కంటి చూపు తగ్గిపోతూ ఉంది, కంటి చూపు ఉండట్లేదు, కాలు చేపడిపోతుంది. వాడు ఎన్ని మందులు వాడతాడో ఇక వాడి ఇష్టం. ప్రియులారా గమనించండి, వాడిలో చేస్తున్న ఆ పాపం మనిషిని అధోగతంగా చేసేసి ఏం చేసిందంటే మనిషిని పాడు చేసేస్తాం. ఈ యవనస్తుడు లేదంటే ఈ వ్యక్తికి అటువంటి పరిస్థితి జరిగిపోతే భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? భార్య ఏమైపోవాలి? బిడ్డలు ఏమైపోవాలి? ఆలోచన చేస్తున్నారా? యవన బిడ్డ, నిన్ను నమ్ముకున్న నీ భార్య ఏమైపోతుంది? నిన్ను నమ్ముకున్న నీ బిడ్డల పరిస్థితి ఏమైపోతుంది? వారి చదువులేంటి? వారి యొక్క భాగభోగాల పరిస్థితులేంటి? వారికి ఆహారం ఎట్లా? వారికి వస్త్రాలు ఎట్లా? వారికి నివాసం ఎట్లా? వారి పరిస్థితి ఏంటి? ఇవాళ రోజున ఏదో అన్నీ ఉండే కదా అని చెప్పేసి నీ జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసి, సరే ఖర్చు పెడితే ఖర్చు పెట్టావు, ఈరోజు నీ యొక్క అవయవాలన్నీ పాడైపోతున్న సంగతి కూడా నీకు అర్థం కాకపోతే ఇంకేంటి పరిస్థితి? ఎవరికి అర్థం కావట్లేదు. వారి జీవితాలు వారే పాడు చేసేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అటువంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పటికన్నా కూడా దేవుడు నిన్ను క్షమించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి, దేవుని పాదాల దగ్గరికి వచ్చి నువ్వు వస్తే, అయ్యా యవన కాలంలో కనివిని తెలియక నేను వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా, వ్యభిచారానికి లోనైపోయాను, మధ్యలో బానిసత్వమైపోయాను, భార్య బిడ్డలను లెక్క చేయలేదు, అయ్యా మీ వాక్యానికి వ్యతిరేకంగా నేను తిరిగాను, నన్ను క్షమించు అని చెప్పి ప్రభు సన్నిధిలోకి వచ్చి నువ్వు ఎప్పుడైతే నువ్వు మొరపెట్టుకుంటావో నీ పాపాన్ని క్షమించే సమర్థుడు ఆయన ఒక్కడే.
విని వెంటనే దేవుని వాక్యాన్ని మీ కొరకు బోధిస్తున్నట్టు సేవకులు ఈరోజు ఎంత శబ్దంతో ఏంటంటే ఏంటో ఈ మైక్ ఏంటి, బాక్సులు ఏంటి, ఈ సౌండ్ ఏంటి అని అంటుంటారు. అంటారా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఏంటి ఈ బాక్సులు ఏంటి, సౌండ్ ఏంటి, ఏంటి మాకు మా నిద్ర ఉన్నదా ఏమన్నదా అన్నవాడు రేపు రోజున పరిస్థితి ఏమైపోద్ది చెప్పండి. అధోగతి అయిపోయి రోగ పడకల మీద ఉండి అవస్థ పడిపోతా ఉంటాడు. ఎన్ని మందులు వాడతారో, ఎన్ని ట్రీట్మెంట్ తీసుకుంటారో వాడి జబ్బు న్యాయం కాని పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఈ మాట యంత్ర శబ్దంతో ఈ మాట వెళ్ళింది అనుకోండి, ఆయన ప్రతి పాపములను క్షమించగలిగినట్టు అధికారం కలిగినట్టు దేవుడు ఆయన పాదాల దగ్గరకు వస్తే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నీ పాపాన్ని క్షమించి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు గొప్ప ఆశీర్వాదంగా చేస్తాడని చెప్పి ఒక వాక్యాన్ని వెల్లడి చేశారనుకోండి, వెంటనే వాడు అమ్మ ఒకప్పుడు ఎట్లా చేశాను, నిజమే ఇన్ని మందులు వాడాను, ఇన్ని ట్రీట్మెంట్ చేసి ఎన్నో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నా కాలు చేయి బాగుపడలేదు, లేకపోతే నా మాట పడిపోయిందా, నా మాట రాలేదు, నా కంటి చూపు పడిపోయి కంటి చూపు రాలేదు, నా పరిస్థితి ఏంటి, కనీసం దేవుడి దగ్గర కన్నా ఇన్ని దేవుడికి మొక్కాను, లేకపోతే ఇన్ని హాస్పిటల్కి తిరిగాను, లేకపోతే ఇన్ని మందులు వాడాను, ఇన్ని చేశాను, ఏ మాత్రం కూడా ఫలితం లేకుండా పోయింది, ఈ ఫలితం అని చేద్దామని అతనిలో ఒక మాట అనుకున్నాడు అనుకో, నిజంగానే వచ్చాడు అనుకో, దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఆయన సమర్థుడైన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆయన సమర్థుడంటే చూడండి, షద్రకు మెషకు అబేద్నెగో వారిని అగ్ని గంధకంలో నుంచి విడిపించిన దేవుడు ఆయన. అటువంటి సమర్థుడైన, అటువంటి భయంకరమైన పాపములో జురుకుపోతున్న ఓ యవనస్తురాలా, దేవుని సన్నిధికి రా. దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు, నీ కుటుంబం ఆశీర్వదించబడింది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. నీ కోసం నా కోసం నీ మీద ఉన్న ప్రతి శాపము అతని మీద వేసుకొని సిలువలో కార్యం జరిగించినటువంటి దేవుడు ఆయన. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు ప్రతి పాపము నుండి విడిపించనంటి ఏకైకైన దేవుడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బైబిల్లో కొంతమంది ఉన్నారు, వారు పాపాన్ని క్షమించి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 19:1 చూసినట్లయితే జక్కయ్య తన జీవితంలో అన్యాయముగా 10 రూపాయల వడ్డీ అయితే 20 రూపాయల వడ్డీ ఇచ్చేసి అన్యాయంగా తీసుకున్నట్టు వ్యక్తి అయినా. ఇవాళ వడ్డీలు తిప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? కాన్రాని వడ్డీలు తిప్పేవాళ్ళు ఉన్నారు. కాన్రాలు క్రైస్తవులే ఉన్నారు, క్రైస్తవ బిడ్డలే ఉన్నారు. ఏమండి, 100కి 10 రూపాయలు వడ్డీ అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? వడ్డీల మీద వడ్డీలనే వడ్డీ ఆట కట్టావు నువ్వు, ఇప్పుడు నేను వడ్డీ మీద నేను చక్రవడ్డీ వేస్తాను అంటాడు. అసలు తీసుకుందేమో 10,000, వడ్డీ అయిందేమో 20,000. ఈ 20,000కి మళ్ళీ చక్రవడ్డీ ఇంకో 10,000, 30,000. ఈ 30,000, ఈ 10,000, 40,000 కడతావా చస్తావా అంటాడు. ఊరు నాయో ఇదేంట్రా నాయన అనుకుంటాడు. వడ్డీలు తిప్పేవాడు, తాగడ పెట్టుకునేవాడు. హబక్కు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. తాగడ పెట్టుకునే పరిస్థితి, అక్రమంగా సంపాదించుకునే బ్యాచ్. పిల్లలు గమనించండి, జక్కయ్య తన జీవితంలో అన్యాయముగా సొంకములను ఏం చేసేవాడు? వసూలు చేసేవాడు. 10 రూపాయలు వడ్డీ, 1000 రూపాయలు ఇస్తే 100కి 10 రూపాయలు, 100 రూపాయలు వడ్డీ. ఆ 100 ఈగపోతే 100కి మళ్ళీ ఇంకో 10 రూపాయలు వడ్డీ, అతను 110 రూపాయలు ఇవ్వాలని ఫైన్ అన్నమాట. అది ఏమండి,
అసలు హద్దు లేదండి. వడ్డీలు అనేది హద్దు లేదు. వడ్డీకి ఇచ్చేవారు కానీ తాకట్టు పెట్టుకునేవారు కానీ జాగ్రత్త. రేపు రాబోయే ఆయన రాకడలో ఇవన్నీ కూడా దేవుని యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యాయం వెళ్ళావనంటే అన్యాయంగానే నువ్వు నీ పరిస్థితి అంతా కూడా తారుమారైపోవాలి రేపు రాకడ దినాల్లో. అందుకనే ప్రభు చూడండి, జక్కయ్య తన జీవితంలో ఎరుకో పట్టణానికి వస్తున్న సమయాల్లో ఏంట్రా ఇంత జనసమూహం ఉన్నారు, ఏంటి ఎవరు వస్తున్నారు, ఎవరు ఏ విఐపి వస్తున్నారు, ఎవరు వస్తున్నారు? ఎవరైనా విఐపి వస్తే, లేకపోతే ఏ ఎమ్మెల్యే వస్తే, ఏ ఎంపీ వస్తే, లేకపోతే ఏ అధికారి వస్తే జనమంతా గుంపు కొడతారు, ఆయనతో పాటు వస్తారు. ఈయన అనుకుంటున్నాడు, అరే ఏ విఐపి వస్తున్నాడు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆందోళనతో పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన పొట్టోడే ఉండటం వల్ల ఆ జనసమూహంలో ఎవరో వ్యక్తిని చూడలేక పరిస్థితిలో ఉంటే మేడి చెట్టు ఎక్కాడంట. గబ 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 ఎక్కేసాడు. భూమికి 3 బెత్తులే ఉంటాడంట. భూమికి 2 బెత్తులోళ్ళు ఉన్నారు, 3 బెత్తులోళ్ళు ఉన్నారు. పొట్టివాడు. ఈ పొట్టివాడు అంటే వారి ఆత్మీయ జీవితంలో దేవుని చూడలేని పరిస్థితిలో ఉన్నావు అని అంటే నీలో ఎంత పాపము దాగి ఉన్నదో ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుని చూడలేకపోతున్నావు, దేవుని దర్శనాన్ని చూడలేకపోతున్నావు, దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే పొట్టివాడు అయినందున. దీంట్లో కొరత అయితే వల్ల దేవుని చూడలేకపోతున్నావు అంటే నీలో ఏదో కొరత ఉంది. ఏంటా కొరత? పాపం అనే కొరత. పాపం అనేది పాపం నీలో జ్వరపడి ఏం చేస్తుందంటే దేవుణ్ణి చూడనీయకుండా చేస్తావు. పాపం ఏం చేసిందంట? దేవుణ్ణి చూడనీయకుండా చేస్తాం. బైబిల్ ఏముంది? ప్రియమైన దేవుని బిడ్డలను గమనించినట్లయితే దేవుని చూడాలనంటే హృదయ శుద్ధి కావాలి. ఏం చేయాలి? హృదయం అనే శుద్ధి కావాలి. ఈ హృదయం అనే శుద్ధి మనలో ఉంటే దేవుని చూడటానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు దేవుని చూడాలి అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. పిల్లరా గమనించినట్లయితే దేవుడు మనకి కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. హృదయ శుద్ధి అనేది చాలా మనకి అవసరం. హృదయ శుద్ధి అనేది చాలా అవసరం. ఈ విషయాలు మనం గమనించకపోతే మనము దేవుని చూడటం అనేది చాలా కష్టమైపోతుంది. దేవుని చూడలేము. అందుకనే హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే జక్కయ్య తన జీవితంలో ఎవరా అని చెప్పి చూడగోరటానికి మేడి చెట్టు ఎక్కి చూశాడంట. దేవుడికి సమస్తము తెలుసు. ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి, ఎవరితో మాట్లాడాలి, సమస్తము దేవుడికి తెలుసు. కానీ మనుషులకి, ప్రజలకి ఎవరికి తెలియదు. తెలుసా? దేవుడు చేసే కార్యాలంట కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరదంట. దేవుడు చేసిన కార్యాలు అసలు చాలా ఎలా ఉంటాయి అంటే చాలా ఉన్నతంగా ఉంటాయి. చెప్పటానికి కూడా వర్ణించింది. దేవుడి కార్యాలంట ఏంటంట? కంటికి కనపడవయి, చెవికి వినపడవు. అలాగే దేవుడు ఆ ఎరుకో పట్టణాన్ని దర్శించి ఆ దారుణ వస్తా ఉంటుంటే జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరమ్ము, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట అన్నాడు అని అంటే ఏంటి?
జక్కయ్య చేసే ప్రతి పాపమును నేను క్షమిస్తున్నాను, నువ్వు త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన. నీ ఇంటికి రక్షణ రావటానికి, నీ ఇంటిలో సంతోషం ఇవ్వటానికి, నీ ఇంటిలో సమాధానం ఇవ్వటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ కుటుంబీకులందరూ పాపాన్ని క్షమిస్తున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు అండి ఆయన. జక్కయ్య, నీవు త్వరగా దిగిరమ్ము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇదేంటన్నా ఆయన ఎట్టానే. అప్పుడు విని వెంటనే ప్రభు వైపు చూసి త్వరగా దిగి కిందకు వచ్చిన తర్వాత అతనిలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టేశాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు. అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న అంతకంత రెట్టింపు నేను వారికి ఇచ్చేస్తానని అని చెప్పేసి తన పాపాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కూడా యేసుని వెంబడించాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలి. నీ కుటుంబంలో రక్షణ రావాలంటే, నీ కుటుంబంలో సమాధానం కావాలంటే, నీ కుటుంబంలో ఏదైతే కొరత ఉందో ఆ కొరతను తీరాలంటే యేసును వెంబడించాలి. దేవుడు యేసుని వెంబడించాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టు. నీ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో వెను వెంటనే దేవుడు నీ పాపాన్ని క్షమించి నీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు. సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, సంతోషం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. భార్య పడితే భర్తకు పడదు, భర్తకు పడితే భార్య పడదు, బిడ్డలకు ఉండదు, పొత్తు ఏది ఉండదు. భార్య బిడ్డలకి ఎటువంటి వాడికి పొత్తు, ఈడి పొత్తు ఉండదు, ఈడి పొత్తుకి ఆడి పొత్తు ఉండదు, ఏది ఉండదు. అసలు ఎవడికి సమాధానం ఉండదు. ఎవడికి వాడి ఏమైనా తీరంలాగా తీరిపోదు. తీరా చూస్తే ఇంట్లో అందరూ ఉంటారు. ఎవడు బట్టలు వాడి ఉతుక్కుంటాడు, ఎవడు అంట్లు ఆడేది ఊక్కుంటాడు, ఎవడు అన్నం కూర వాడే వండుకుంటాడు. కానీ కుటుంబంలో అందరూ ఒకలాగానే ఉంటారు. మరి ఎవడు పనులు వాడే చేసుకుంటాడు, ఎవడు పనులు ఆడే. ఎవడు ఫ్రిడ్జ్ వాడికే ఉంటుంది, ఎవడు బీరువా వాడికే ఉంటుంది. ఎవడు బట్టలు వాడికే అనుకో, అది మా ఫార్మాలిటీ. కానీ ఎవడు బట్టలు వాడే ఊతుక్కోవాలి, ఎవడు అన్నం కొండ వాడే వండుకోవాలి. సమాధానం లేని జీవితం. బయటకు వచ్చాక ఏం చేస్తారే, ఏట్రా నువ్వు అట్టంటే ఎట్టంటే నువ్వు అంటా ఉంటా. ముందు ఈ కుటుంబంలో సమాధానం ఉండదు, ఈ కుటుంబంలో సంతోషం ఉండదు, ఈ కుటుంబంలో రక్షణ ఉండదు, ఈ కుటుంబంలో ఏది ఉండదు. కానీ బయటకు వస్తే మాత్రం అస్సలకి సమస్య లేదు. దాంట్లో ఆ మాటలు అట్టికాయ కూడా ఒలిచే పని ఉండదు. కూడా అట్టికాయ వలకుండా అట్టికాయ ఒలిచినట్టుగా ఉంటుంది ఆయన మాటలు. అట్లా ఉంటాయి ఆయన మాటలు. వారి జీవితంలో రక్షణ ఉండదు. భార్యకి రక్షణ ఉంటే భర్తకు ఉండదు, భర్తకు ఉంటే భార్యకు ఉండదు. పోటీలు ఎదురుకున్నానంటే బిడ్డలకు అసలుకు ఉండదు. వెళ్తే మీరు అనండి, నా పని నేను చేసుకుంటాను అంటాడు. ఈడేం చేస్తాడు, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి. ఫ్రెండ్స్తో అని షికారులు చేస్తూ ఉంటాడు, ఫ్రెండ్స్తో పాటు తిరుగుతూ ఉంటాడు, షికారులు చేస్తూ ఉంటాడు. ఏ ఫ్రెండ్షిప్? బాయ్ ఫ్రెండ్షిప్పా, గర్ల్ ఫ్రెండ్షిప్పా? ఎవరు ఎలా ఉంటాడో తెలియదు. వారి యొక్క కల్చర్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. వారి జీవితం పాడు చేసుకోవటానికి వాడు వారి ఇష్టానుసారమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాడు. తేరా చూసి ప్రభువా నా బిడ్డను మార్చయ్యా అని పోనీ దేవుడి దగ్గర మొరపెడతారా? వచ్చి పాస్టర్ గారికి చెబుతారు, అయ్యా మా పిల్లవాడికి మరి మారాలయ్యా, ప్రార్థన చేయండి అని. మరి పాస్టర్ గారు ఏం చేస్తాడు? చేద్దామమ్మా అంటాడు, చేస్తాడు. ఇవన్నీ చెప్పుకుంటే చాలా లోతుగా ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకోండి, ఇవాళ సంఘంలో సంఘ విశ్వాసులకి సంఘ కాపులకి ఉన్న ఒడంబిక ఎలా ఉండాలంటే దేవునితో చాలా విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఒక కాపరి విశ్వాసుల కొరకు కన్నీరు కార్చాలి. విశ్వాసులు దేవునికి మొరపెట్టింది కాక సంఘ కాపుల కొరకు మొరపెట్టాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. అయితే జక్కయ్య తన జీవితంలో
ఎప్పుడైతే యేసుప్రభు వారి మాట చెప్పినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఎలా ఉందంటే, నేను ఎవరి దగ్గరైతే అన్యాయం తీసుకున్నాను అంతకంత రెట్టింపు నేను ఇచ్చేసి నా పాపాన్ని విడిచిపెడుతున్నానని చెప్పి దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు మనము కూడా దేవుని వెంబడించాలంటే మన పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మన పాపాన్ని క్షమించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో తండ్రి దగ్గర సమస్తాన్ని, ఆయనకి రావాల్సిందంతా తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటినే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, బంధువులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, రక్త సంబంధులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. విడిచిపెట్టేదానికి అసలు కారణం ఏంటి అంటే, వాడి దగ్గర ఉన్న డబ్బు అహంకారం బట్టి బంధువులను విడిచిపెట్టేశాడు, రక్త సంబంధులను విడిచిపెట్టేశాడు. అసలు నువ్వెవరో నాకు తెలియదని అన్నట్టుగా వాడు దూరంగా బతుకుతానని ఒక అహంకారంతో వెళ్ళిపోయాడు. ఇవాళ ఎంతమంది లేరు చెప్పండి? భార్య చెప్పిన మాటలు విని భర్త ఏం చేశాడు? దూరంగా వెళ్ళిపోయాడు. ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి? భర్త మాటలు విని భార్య కూడా, భార్య మాటలు విని భర్త కూడా ఇలాంటి రక్త సంబంధులను విడిచిపెట్టి వారు ఏమైపోతారో నాకు ఎందుకులే అనే కాదు ఆలోచన కలిగి వారు ఏం చేశారు? దూరంగా వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే నీకు ఆస్తి? నీకు ఎవరిచ్చారని? నువ్వు సంపాదించావు ఆస్తి? నీకు తల్లిదండ్రులను ఆస్తిని సంపాదించి బిడ్డలకు సమకూర్చిస్తే వచ్చింది నీకు ఆస్తి. అంతేగాని ఇదేదో నేనే ఆస్తులతో నేనే సంపాదించుకున్నానని ఆలోచన కలిగి ఏం చేస్తారు? విర్రవీగి, గర్వంతో విర్రవీగి, ఏమంటే అతిశయంతో విర్రవీగి ఏం చేస్తారు? తల్లిదండ్రులను చూసేవాళ్ళు చాలా అరుదు. ఏమంటే తల్లిదండ్రులు మంచాన పడిపోయారు అనుకోండి, చూస్తారా? భార్య మాటలు విని చూస్తారా? పోనీ భర్తకి ఆడే ఉన్నంతకాలం ఉంటారు, లేకపోతే సత్తారు అని మొండికి వెళ్ళిపోయే పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు. బిడ్డలు, ఆడకూతురులో కానీ మగ బిడ్డలు కానీ పరిస్థితులు అలా అయిపోతుంది. చూడండి, ఇవాళ రోడ్ల మీద, ఫుట్పాత్ మీద ఎంతమంది అలరించిపోతుంది. నేనైతే కొన్ని సందర్భాల్లో నేను కావాలని కూర్చొని, అయ్యా మీది ఏ ఊరు, ఎక్కడ, ఏంటి, మీ పొజిషన్ ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మానసికంగా కొద్ది బాగున్న వాళ్ళని అడుగుతా. నేనేంటి అంటే, నాకు అందరూ ఉన్నారయ్యా, నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను తరివేశారన్నవాడు ఎంతమంది చెప్పారు. చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏదో చేయాలనుకుంటాను, అంతకంటే ఎక్కువ చేయాలనుకుంటాను, కానీ చేయలేని పరిస్థితి అయిపోయి. కానీ నాకున్న దాంట్లోనే వారికి ఏదన్నా ఒక సహాయం చేసి నేను బయటకు వస్తాను, అది ఖచ్చితం. కనీసం టీ నీళ్ళకి ఇవ్వడానికైనా సరే సిద్ధపడతాను, కనీసం టిఫిన్ పెట్టేంతైనా సరే నేను సిద్ధపడతాను. అంతకు మించి నేను ఎక్కువ చేయాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే తల్లిదండ్రులు అవస్థపడుతున్న పరిస్థితులు. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి దగ్గరికి రావాల్సిన ఆస్తి సగభాగం తీసుకుని వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయి ఏం చేశాడు చెప్పండి? దురవ్యాపారాలను లోనైపోయి, వ్యసనాలకి బానిసైపోయి ఉన్నదంతా పోగొట్టుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, భార్య బిడ్డలు ఉన్నారనుకోండి, పరిస్థితి ఏంటి? ఉన్నదంతా పోగొట్టుకుంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్డు మీద పడిపోయారు. ఇప్పుడు నువ్వు తల్లిదండ్రులను విడిచిపెట్టేసేవే, రక్త సంబంధులను విడిచిపెట్టేసేవే, ఇప్పుడు బంధువులను విడిచిపెట్టేసేవే. ఇప్పుడు ఎవరు నిన్ను ఆదరిస్తారు? ఎవరు ఆదరిస్తారండి నిన్ను? ఎవరు ఆదరిస్తారు? ఎవరు నిన్ను ప్రేమిస్తారు? ఎవరు నిన్ను దగ్గరికి తీసుకుంటారు? ఎవరు నిన్ను ఆప్యాయంగా మాట్లాడతారు? ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు? తప్పదే. తల్లిదండ్రులకి తప్పదు, తల్లికి తప్పదు, తండ్రికి తప్పదు. అయ్యా నా కుమారుడా రాయ్యా, ఏదో జరిగిపోయింది లేరా అయ్యా, ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండయ్యా, ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండి శుభ్రంగా బతకండి అయ్యా అని చెప్పి మళ్ళీ వాడికి స్థానం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కన్న ప్రేమ, అది కన్న ప్రేమ. అలాగే దురవ్యసనాలకు లోనైపోయి
సమస్తానికి వ్యసనానికి బానిసైపోయి ఉన్నదంతా పోగొట్టుకొని ఇప్పుడు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి. తినటానికి కూడా ఆహారం లేదు, కనీసం కొనుక్కోవటానికి కన్నా జేబులో రూపాయి వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే పందులకేసిన పట్టు తినటానికి సిద్ధపడ్డాడు. పందులకేసిన పట్టు తినటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది కూలివాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఎంత సమృద్ధిగా ఉంటున్నారు. అటువంటి సమృద్ధి కలిగినట్టు నా తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను వచ్చేసానే దగ్గరించి, ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను క్షమిస్తారా? అంటే నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను క్షమిస్తారా అని మనసులో ఆలోచన వచ్చి, సరే ఎందుకని మంచిది, నా తండ్రి దగ్గరికి వెళ్దాము, క్షమిస్తాడో లేదో అనుకొని బయలుదేరాడు. ప్రయాణం కట్టాడు. వెళ్ళటానికి కూడా ఏ వెహికల్స్ లేవు, వెళ్ళటానికి కనీసం కానీ తమ్ముడు ఆదాయం లేదు, తమ్ముడు కానీ లేదు. వెళ్ళిపోతా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అక్కడ తండ్రి తన కూలి వంటలకి ఎక్కడున్న అందరికీ, తన బిడ్డలందరికీ సమృద్ధిగా అక్కడ వడ్డిస్తుంటే ఇతను చూశాడు, చూశాడు, దీనంగా ఉన్నాడు. ఈయన పెడతా 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 ఎందుకో చూస్తే తండ్రి, అయ్యో నా చిన్న కుమారుడు లాగా ఉన్నాడు, వాడు నాకులాగా జుట్టు పెంచుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, చిగురు చిగురు జుట్టు, ఆ చొక్కాయి మాసిపోయింది, ఆ ప్యాంటు మాసిపోయింది, ఆ మొఖం అంతా మాసిపోయింది, గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేసింది. కానీ నా తండ్రి మాత్రం నేను గుర్తుపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భ్రష్టాత్మలోకి పడిపోయినా సరే, నువ్వు అంధకారంలో ఉన్నా సరే, దేవుడు నిన్ను గుర్తించి నీ పాపాన్ని క్షమించి మరలా తన గుంపులో చేర్చుకోవడానికి సిద్ధపడినట్టు వ్యక్తి అయిన, గుర్తుపట్టలేనంత ఇదిగా దీనంగా నుంచున్నట్టు ఆ వ్యక్తిని చూసి, అయ్యో నాకు చిన్న కుమారుడు వచ్చేసాడు, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చేసాడు అని చెప్పేసి, ఆ కుమారుడు, అయ్యా తండ్రి నేను చేసిన తప్పేనయ్యా, నా తప్పుని క్షమించి మరలా నన్ను నీ ఇంటికి చేర్చుకుంటావా అంటే, వెంటనే తండ్రి ఏం చేసేది చెప్పండి, పరిగెత్తుకుంటూ వచ్చేసి ముద్దు పెట్టుకొని భుజాల మీద ఎక్కించుకొని ఊరు మొత్తం తిరిగాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పేసి గొప్ప విందును చేశాడంట. ఏం చేశాడు? గొప్ప విందును చేశాడంట. అంటే దాని అర్థం ఏంటి అంటే, దేవుడు ఒక్కసారి నువ్వు రక్షించబడిన తర్వాత మరలా నువ్వు ఒకవేళ లోకంలో పడిపోతే పేతురు గారికి చెప్తాడు. పేతురు గారు అంటాడు, పేతురు గారు, అయ్యా వీడు ఒకసారి తప్పు చేసాడానికి ఎన్నిసార్లు నేను క్షమించాలి? వీడు తప్పు చేశాడు కదా, నేను ఎన్నిసార్లు క్షమించాలని అంటే 7 సార్లు క్షమించాలా, 10 సార్లు క్షమించాలంటే కాదు, 77 సార్లు నువ్వు క్షమించాలన్నమాట. ఈ లోపు వీడు పుట్టుకమంటే అంటే 70 సంవత్సరాలు అంటే మాట్లాడి చెప్పండి, అంటే అన్ని సంవత్సరాల వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. అటువంటి క్షమించే గుణం ఉందా ఎవరికన్నా? దేవునికి మాత్రమే ఆ గుణం ఉంది. ఆయన నిన్ను క్షమించగలిగే గుణం ఆయనలో ఉంది. అలాగే దేవుడు తప్పిపోయిన కుమారుడిని తన తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చి విని వెంటనే సంతోషంతో గంతులేసినట్టు, ఆ తండ్రి నీ పాపాన్ని, నీ తప్పుని నేను క్షమిస్తున్నానయ్యా, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు అని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్పి గొప్ప విందును చేశాడంట. అటువంటి గొప్ప దేవుడు ఆయన. అంటే తప్పిపోయిన కుమారుడిని క్షమించాడు, ఇటు చక్కిని క్షమించాడు, అక్కడ వ్యభిచారించినట్టు ఆ మధ్యలేని మరిలను కూడా క్షమించాడు. ఇలా ఎంతో మందిని భక్తులను క్షమించిన దేవుడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు క్షమించడు? నువ్వు ఏ పాపంలో ఉన్నావు? ఏ శాపంతో నువ్వు కొట్టిమిట్టలాడుతున్నావు? ఏ అంధకారంలో ఉండి నలిగిపోతున్నావు? ఏ కొలుగులో ఉండి నువ్వు నలిగిపోతున్నావు? రా, నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు నీ పాపాన్ని క్షమించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించగలగడు. అంత సమర్థ కలిగినట్టు దేవుడు ఆయన. ఐగుప్తుల దాస్యములో మగ్గిపోతున్నట్టు ఇశ్రాయేలు ప్రజలు
ఆయన ప్రేమించి బయటికి రప్పించిన సమయాల్లో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే వారు దేవునికి అటు మోషే నాయకుడు అంటే మోషేకి వ్యతిరేకం చేస్తూ ఉన్నారు. అయినా సరే దేవుడు ఏ మాత్రం కూడా కోప్పడలేదు, ద్వేషించలేదు, దూషించలేదు, క్షమించాడంతే. వారు తెలియక అంటున్నారు, తెలుసు అంటున్నారు, వారిని క్షమించాలి. ఎందుకంటే నా ప్రజలు ఆ కొలుగులో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ బానిసత్వంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ మద్యపానంలో మునిగి తేలిపోవటం నాకు ఇష్టం లేదు, ఆ పాపంలో ఉండటం నాకు ఇష్టం లేదు. సో కాబట్టి ఎవరైతే నా ఎద్దుకు వస్తారో వారు ఎంత మాత్రమే త్రోసివి, వారి పాపాన్ని క్షమిస్తాను, వారి శాపకట్లో నేను తెంపివేస్తాను, వారికి ఉన్నతమైన స్థితిని నేను ఇస్తాను, ఆశీర్వదిస్తాను, ఆయన్ని బలపరుస్తాను, ఆయన నా కృప చూపిస్తాను. ఇన్ని స్పెషలిస్టులుగా ఉన్నాయి ఆయనలో, విజిబిలిటీస్ ఉన్నాయండి ఆయనలో. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందుకుంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండి నువ్వు మొరపెడితే, ప్రభువా నా పాపాన్ని విడిచిపెడుతున్నాను, నా శాపాన్ని తీసివే ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి అవకాశము ఉంటుంది. సో కాబట్టి యెషయా గ్రంథం కీర్తన గ్రంథంలో నుంచి ఒక మాట ప్రభు చెప్తున్న మాట ఏంటంటే కీర్తనలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దావీదు కూడా తన జీవితంలో ఏం చేశాడు చెప్పండి. దేవుని దగ్గర తన పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసినట్లుగా మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 50వ అధ్యాయం 51వ వచనంలో ఇలాంటివి చాలా విషయాలు మనకి అక్కడ కనపడతాయి. చూడండి, దేవా చెవి ఎక్కి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడివై ఉండుము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము అని ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. శత్రువుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాకు పుట్టుచున్నది, దిగులు వణుకు నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేస్తుంది. భయంతో ఉన్నావా? ఆందోళనతో ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దావీదు అతను ప్రార్థనలో వినిపించుకుంటున్నాడు. ఈరోజు నీవు కూడా భయంతో ఉన్నావా? వణుకుతో ఉన్నావా? పాపంలో ఉన్నావా? ఎలా ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉండి నీవు ప్రభు సన్నిధిలో ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ పాపాన్ని విడిచిపెట్టి నీ పాపాన్ని క్షమించగలిగినట్టు దేవుడు ఆయన. భయముతో ఆందోళనతో చాలామంది భయపడతా ఉంటారు. దేవుని సన్నిధికి రావటానికి భయపడతారు, దేవునికి ప్రార్థన చేయడానికి భయపడతారు, దేవుని వాక్యాన్ని చదవటానికి భయపడతారు, ఇంకా అనేకమైన పరిస్థితులకి భయపడతారు. అప్పుకు భయపడే వాళ్ళు ఉన్నారు. అప్పుకు భయపడి ఏం చేస్తున్నారు చెప్పండి? మరణము వారిని చుట్టివేస్తుంది. ఏం చేస్తుంది? మరణము వారిని చుట్టివేస్తూ ఉంది. ఆ మరణ బంధకాలు వారిని బంధిస్తూ ఉన్నాయి. ఆ భయమే వారిని ముంచివేస్తూ ఉంది. అటువంటి సమయంలో దావీదు భక్తుడు ప్రభు సన్నిధిలోని ప్రార్థన చేస్తాడు. అయ్యా నాకు భయం వేస్తుంది, నాకు వణుకు పుడుతుంది, వెనుక చూస్తే శత్రువులు, ముందు చూస్తేనేమో ఓ భయంకరమైన పరిస్థితులు నా పాపాలు నాకు కనబడుతున్నాయి. నన్ను మీరు మీ కృపతో నన్ను కటాక్షించయ్యా, నా పాపాన్ని క్షమించి ఈ భయం నుంచి నన్ను విడిపించని చెప్పి ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి, మనం చేసుకోవాలి. ఏమని? ఒకవేళ నీకు ప్రార్థన రాలేదనుకోండి, నీ పాపాన్ని నీకు నీ ముందే ఉంటే కనబడతాయి. ఆ పాపాన్ని, అయ్యా నువ్వు నిజమైన దేవుడు, నాకు కొంతమంది చెప్పారు, నువ్వు నిజమైన దేవుడు కదా, ఇదిగో నా పాపాన్ని విడిచిపెడుతున్నాను, ఇదిగో పలానా వ్యభిచారం చేశా, పలానా దొంగతనం చేశా, పలానా అబద్ధం వాడాను, పలానా మోసం చేశాను, పలానా నరహత్య చేశాను, పలానా దొంగతనం చేశాను, ఇలాంటి పరిస్థితులు చేశాను, నన్ను క్షమించు
అని చెప్పి ప్రభు సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పాపాన్ని క్షమించి నీకు గొప్ప రక్షణ ఇచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. కాబట్టి ఆ విషయాలన్నీ గమనించి ప్రభు విషయంలో మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి? మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనము నిలబడి ఆయనతో మనం వెంబడించినట్లయితే దేవుడు జక్కరేని ఏ విధంగా అయితే గొప్ప రక్షణ ఇచ్చాడో, అలాగే తప్పిపోయిన కుమారుడి విషయంలో దేవుడు తన పాపాన్ని విడిచిపెట్టి వచ్చాడని చెప్పి దేవుడు ఏ విధంగా అయితే క్షమించాడో అటువంటి కృపతో నిన్ను కూడా అనుగ్రహించి దేవుడు నడిపించగలడు. అతి కృపతో మనల్ని కూడా నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా తండ్రి యేసయ్య, ఈ పాదాలకు